బీజేపీ సింగరేణి భరోసా యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓసీ పరిశీలనకు వెళ్లారు బీజేపీ నేతలు. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఓపెన్ కాస్ట్ వైపు వెళ్లేందుకు బీజేపీ నేతలు యత్నించారు. బీజేపీ నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ పర్యటనకు అనుమతి లేదంటూ చెబుతున్నారు పోలీసులు. బంగారు గని సింగరేణిని అప్పుల కుప్పగా మార్చారంటూ విమర్శించారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ దోచుకుంటే ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ కూడా నడుస్తోందన్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని ఆరోపణలు వస్తే నిజ నిర్ధారణ కమిటీ ఎందుకు వేయడం లేదంటూ ప్రశ్నించారు. ఓపెన్ కాస్ట్ మైండ్ అని తమకు నచ్చిన కాంట్రాక్టర్లకి అప్పగించి మోసాలకు పాల్పడుతున్నారంటూ విమర్శిస్తున్నారు. ఆరోపణలపై నిగ్గు తేల్చాలని కిషన్ రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాస్తే సీఎం సమాధానం ఇవ్వట్లేదని చెప్పారు. సీఎం రేవంత్ సింగరేణిని బంగారు బాతుగా చూస్తున్నారని, అక్రమాలపై ఆధారాలతో నిరూపిస్తానని అన్నారు మహేశ్వర్ రెడ్డి. 3 రోజుల క్రితం పర్మిషన్కి అప్లై చేస్తే ఇప్పటివరకు రెస్పాన్స్ ఇవ్వకుండా కనీసం మేము అక్కడ మైన్స్లో విజిట్ చేద్దామంటే విజిట్ చేయనిస్తలేరు. ఇక్కడ అనేకమైనటువంటి అక్రమాలు జరిగినట్టుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈరోజు దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్ను మాయమైతే మేము గనిలో వెళ్ళి స్టాక్ చూద్దామంటే చూడనిస్తలేరు. మరి అనేకమైన అక్రమాల మీద మాట్లాడదామన్నా, ఇక్కడ ఉన్నటువంటి లేబర్తో ఇంటరాక్ట్ చేద్దామన్నా ఏ పర్మిషన్ ఇవ్వకుండా ఈరోజు నిర్బంధమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉన్నది. పూర్తిగా అందరూ కలిసి ఈరోజు ఇంత పెద్ద బ్యారికేడ్ పెట్టి లారీలను అడ్డం పెట్టేసి కనీసం లేబర్తో ఇంటరాక్షన్ చేయొద్దు, మేము ఇక్కడ విజిట్ చేయొద్దు, మైండ్స్లో ఉన్నటువంటి స్టాక్ను చూడొద్దు. ఏ రకంగా ఈ నిర్బంధం జరుగుతూ ఉన్నది. ఇది ఖచ్చితంగా నిర్బంధ దోపిడీ జరుగుతూ ఉన్నది. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరిగి తీరాల్సిందే. ఇక్కడ నిజ నిర్ధారణ జరిగి తీరాల్సిందని కోరుతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఊరుకునే సమస్య లేదు. ఇంత పెద్ద నిర్బంధమైనటువంటి ఈ రాజ్యం నడుస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారి రాజ్యం. ఖచ్చితంగా మేము అడుగుతా ఉన్నాం. రేపు అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తాం. అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇక్కడ జరిగే అనేకమైనటువంటి అక్రమాల మీద కూడా మేము మాట్లాడతామని తెలియజేస్తా ఉన్నాం.